నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఊహించని ఎదురుదెబ్బ. ఎసుంటి ఎదురుదెబ్బో తెలుసా? మీరు కొడితే, జర్నలిస్టులు కొడితే, రాష్ట్ర ప్రజలు కొడితే, బీఆర్ఎస్ పార్టీ కొడితే, కోర్టులు కొడితే, స్టేలు కొడితే, ఇవన్నీ పక్క రాష్ట్ర పోలు కొడితే, వేరే వేరే వాళ్ళు కొడితే, అధిష్టానం కొడితే అది ఊహించని ఎదురుదెబ్బ అంటాం. కానీ రేవంత్ రెడ్డి పార్టీలో ఉన్న ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే అతను రేవంత్ రెడ్డికి అగెనెస్ట్గా పార్టీని పెడతా ఉన్నాడు. మళ్ళీ అది వేరే పార్టీ ఏం కాదు, మళ్ళీ అది కూడా కాంగ్రెస్ పార్టీ. అంటే రేవంత్ రెడ్డి మాట ఉంటాడు, 10 ఏళ్ల పాటు నేను ముఖ్యమంత్రిని ఉంటా, ఈ కుర్చీని ఫెవికాల్ లెక్క అతుక్కుంటా, ఫెవికిక్ మధ్యలో పెట్రోల్ పోసి అంటించినా కూడా లేవనట్టు అతుక్కుంటాను. ఏ విధంగా అయితే ఆయన డైలాగులు కొట్టాడో ఆ డైలాగులు తగ్గట్టుగా ఆయన ఊహించని తీరుగా ఆయనకు ఎదురు దెబ్బ పడింది. అబ్బా, ఎదురు దెబ్బ పడింది, మామూలు ఎదురు దెబ్బ కాదు, వేరే లెవెల్ అంటారు దాన్ని. ఏమంటారు ఇంగ్లీష్లో? వేరే లెవెల్. చూద్దాం. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ మంత్రి పదవి ఇవ్వకపోవడంతో కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో కాంగ్రెస్ ఎమ్మెల్యే. అదెవరో మీకు తెలుసు. అధ్యక్ష పదవి దక్కలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో చేతులు కలుపుతున్న బీజేపీ ఎంపీ, అది కూడా మీకు ఎవరో తెలుసు. ఎవరు? దట్ ఈజ్ రాజా సింగ్. ఇంకోటి, సొంత ఇమేజ్ పార్టీ కోసం డబ్బు ఖర్చు పెట్టి సత్తా ఉందంటున్న ఇద్దరు నేతలు. జాతీయ పార్టీలలో కూలీల్లా కాకుండా సొంత పార్టీకి ఓనర్లు అవ్వడానికి ప్రణాళికలు. రేవంత్ దెబ్బకు 20 ఏళ్ల కాంగ్రెస్ గెలిచే అవకాశమే లేదంటున్న సదరు ఎమ్మెల్యే. కాంగ్రెస్ బీజేపీ స్నేహబంధంతో బీజేపీ అధికారంలోకి రావడం కష్టమంటున్న బీజేపీ ఎంపీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకొక ప్రాంతీయ పార్టీకి స్కెచ్ ఉందనే భావనలో ఇద్దరు రెబల్ నేతలు. 2023కి ముందు కూడా ప్రాంతీయ పార్టీ కోసం ప్రయత్నించి విఫలమైన సుదూరు నేతలు. ఇక చూశారు కదా, ఒకరు బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వలేదని ఒకతను, ఒకరికి కాంగ్రెస్లో మంత్రి పదవి ఇవ్వలేదని ఒకరు. వీళ్ళిద్దరు కలిసి గుసగుసలాడుకుని చేతులు కలుపుకున్నారు. ఇప్పుడు మనం కేంద్ర పార్టీలు ఈ పార్టీలతో పొత్తులు పట్టుకోనున్న మనం కేంద్ర పార్టీలో ఉండి మనం కాంగ్రెస్ పార్టీలో కూలి కుక్కలు ఉన్నాడు కన్నా సొంత పార్టీ పెట్టి ప్రాంతీయ పార్టీ పెట్టి ప్రాణంతో ప్రాణం కలిసిపోయి మన రాజులుగా ఉండు అదంత గొప్ప లక్షణం అనుకుంటూ ఒక ఇద్దరు ఎమ్మెల్యేలే ఇద్దరు నేతలు గుసగుసలాడుకొని పార్టీ పెట్టి ఆ పార్టీ గెలిపించుకొని ఆ పార్టీకి డబ్బులు పెట్టి ప్రచారానికి పెట్టుకొని ఎమ్మెల్యేలు కాపాడుకునేంత, కార్యకర్తల్ని కాపాడుకునేంత డబ్బు ధనం మా దగ్గర ఉంది. మాకిన్ని ఉన్నా మేము ఒకరి కింద కూలి కుక్కలుగా ఉండేది. పార్టీ కోసం ప్రాణం పెట్టినాం, పార్టీ కోసం ఆహారనిశలు కష్టపడ్డాం, పార్టీ కోసం మా ఫ్యామిలీలను థ్రెట్ తెప్పించుకున్నాం. మేము బయటికి వెళ్తే మమ్మల్ని చంపడానికి సిద్ధంగా ఉన్న చాలామంది మనుషులు ఉన్నారు అనుకుంటూ వాళ్ళు మాట్లాడిన ముచ్చట్లు కూడా మనం విన్నాం. అయితే అసొంటి ప్రయత్నాలు మేము చేస్తే, మేము పార్టీ కోసం ప్రాణం పెడితే, మేము పార్టీ కోసం నిలబడి కలబడి మా ప్రయత్నాలు మా రక్తాన్ని ధారణ చేస్తే ఈరోజు మాకు పార్టీలో గౌరవం ఉండదా? మేమేమైనా కూలి కుక్కలమా? మాకు మంత్రి పదవులు ఇయ్యారా? మాకు తెలంగాణలో బీజేపీ అధ్యక్ష పదవి ఇయ్యారా అనుకుంటూ ఇద్దరు నేతలు జారుగా గుసగుసలాడుకొని దెబ్బ అనే పార్టీ పెడదాం అనుకున్నారట వీళ్ళిద్దరు. అయితే ఇప్పుడు వీళ్ళ కథ ఏంది? పదవులు ఇయ్యలేదని అంతే. ఏ నాయకుడైనా, నేను ఒకటి చెప్తున్నా, ఏ నాయకుడైనా ప్రజల్ని అభివృద్ధి చేసి నాకు ఇంకా ఈ ప్రజలపైన ఇంకా గ్రిప్పు కావాలి, ఇంకా పలు నియోజకవర్గాలని అభివృద్ధి చేయాలి, నేనే సీఎం కావాలనే నాయకుల్ని మీరు చూస్తుంటారు, నేను కూడా చూస్తుంటా. కానీ ఇక్కడ అట్లా కాదు. ఎట్లా అయిపోయింది? నీకు 10 విరాల, నాకు 10 విరాల, మన ఇద్దరం కలిసి ఓ పార్టీ పెట్టుకుందాం అని ఇట్లా మీసాలు తిప్పుకుంటూ జబ్బలు కొట్టుకుంటూ తొడలు కొట్టుకుంటూ వాళ్ళు ఇప్పుడు పార్టీ పెట్టబోతున్నారట. అయితే ఇది రేవంత్ రెడ్డికి నిద్ర పట్టట్ల. దెబ్బ మీద దెబ్బ, పుండు మీద కారం చల్లాడు, దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంది రేవంత్ రెడ్డికి. అడుపోతేనేమో అధిష్టానం వాళ్ళు ఎగిరిదనుతుర్రు, తెలంగాణకు వస్తేమో ప్రజలు ఎగిరిదనుతుర్రు, ఇంకేమైనా చేద్దామంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎదురుపడుతుర్రు, ఇంకేమైనా చేద్దామంటే ఆడ రేవంత్ రెడ్డి పాత కేసు బకాయి ఒకటి మిగిలిపోయింది. ఏం చేయక ఏమో అంటారు కదా, రాయి కింద చేయి ఉన్నప్పుడు మనిషి ఎంత మెతకగా ఉంటాడో ఆ తీరుగా అయిపోయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితి. అంతే ఏమంటారు, అంతే కదా. అయితే ఇప్పుడు ఆయనకు నిద్ర పట్టట్లా. సోషల్ మీడియా వాళ్ళు నిద్రపోనియట్లేదు, మీడియా వ్యవస్థ వాళ్ళు నిద్రపోనియట్లేదు. ఇటు ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, అధిష్టానం వాళ్ళు, పక్క రాష్ట్రం వాళ్ళు, చంద్రబాబు నాయుడు, అబ్బో ఇక ఇక్కడ బాగా బరువు పడిపోతే ఇది పనిచేయదంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండింటికాడ బరువు పడేసరికి అన్ని లోపల పనిచేయక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఢిల్లీకి పోతుండు. ఇప్పుడు ఆయన పదవి కాపాడుకోవడానికే రేవంత్ రెడ్డి పైన కత్తులు పెడతా ఉండరు అటు ఇటు వాళ్ళు. ఎవరు చూసినా కూడా
ఎటు తిరిగినా కూడా రేవంత్ రెడ్డి పీకల దగ్గర కత్తులే ఉన్నాయి. రాజకీయంగా రేవంత్ రెడ్డిని మటాయి చేయడానికి, అంటే సంపుడు కాదు, రాజకీయంగా రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుని గంగలో కలపడానికి ఆయన 20 ఏళ్ళు తన చేతులారా తానే యాగం చేసుకున్నాడు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఊహించని ఎదురుదెబ్బ మాదిరిగా వీళ్ళు సొంత పార్టీ వాళ్ళే నిర్ణయం తీసుకొని కొత్త పార్టీ పెట్టి రేవంత్ రెడ్డికి అగెనిస్ట్గా, మరి ఎప్పుడో అది 2029లోనో 2028 ఎలక్షన్లో కాదట, ఇప్పటికిప్పుడే డిసెంబర్ 9వ తారీఖున మార్పులు చేర్పులు జరిపితే అన్నారు కదా, ఆ లోపే కొత్త పార్టీ పెట్టి రేవంత్ రెడ్డి దుమ్ము దులిపేసి పక్కన వదిలిపెట్టి కుర్చీ కూసాలు కూదరని ఇయ్యాలనుకుంటూ ఈ విధమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక ఏమవుతుందో రేవంత్ రెడ్డి పరిస్థితి అనేది చాలా అగోచరానికి మారిపోయింది, ఊహించని ఒక పరిణామంగా ఎదురైపోయింది. అట్లా ఉంది రేవంత్ రెడ్డి పరిస్థితి. ఏమైనా చేసేది ఉందంటే బిల్కుల్ చేసేది లేదు మిత్రులారా, అంతా ఆగంపాలు ఉంది వ్యవహారము. జై తెలంగాణ.